నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. సుబ్రహ్మణ్యుని పేర్లలో స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, గుహుడు అని పేరు. ఇక్కడ గుహ అంటే అర్థం ఏమిటి? అందరి హృదయంలో రహస్యముగా ఉన్నవాడి పేరు గుహుడు. ఇంకొక అర్థం ఏంటంటే గూహతి పరాయుధేభ్య ఆత్మసైన్యం ఇది గుహ అని నిర్వచనం చెప్పారు. ఇక్కడ స్వామి యుద్ధానికి వెళితే తన సైన్యంలో ఏ ఒక్కరికి దెబ్బ తగలలేదుట. అదండి, అలాంటి నాయకుడిని పెట్టుకోవాలి. ఆ నాయకుడు మిగిలేడు కానీ సైన్యం అంతా పోయిందంటే అదేంటండి, ఇక్కడ సైన్యాన్ని కూడా కాపాడగలిగేటట్టు ఉండాలి. పరాయుధేభ్య, తారకాసురుడు ఉన్నా అంటే వాడు మంది మార్పులేం తక్కువ కాదు. వాడు అందరితో విజృంభించాడు, ఆయుధాలు ప్రయోగిస్తున్నాడు, తపస్సుతో తెచ్చుకున్న శస్త్ర అస్త్రములన్నీ వేస్తున్నాడు. వాటితో యుద్ధాలు ఇంద్రాదులు చేస్తున్నా వాటి వల్ల వాళ్ళకి ఏం ప్రమాదం కలగకుండా సైన్యాన్ని అంతటి రక్షించాడు. గూహనము అంటే రక్షణ, కప్పుట. లోపల ఉన్న అంటే కప్పబడ్డాడు కదా, కప్పుట అంటే రక్షణేనండి. కోడి తన పిల్లలు రెక్కలో దాచుకుంటుందిట, పక్షులవి. అలాగా కప్పుకొనుట, తనాన్ని కప్పుతాడు. చూడండి, పిల్లవాడి మీదకి ఎవరో వచ్చారనుకోండి, పిల్లని తల్లి ఒక్కసారి కప్పుకుంటుంది. అలాగా తన వారిని అలా కాపాడువాడు అని అర్థం. ఇక్కడ గోహతి అంటే తన వారిని కాపాడువాడు, ఎంత రమ్యమైన అర్థం చెప్పాడు ఇక్కడ. కనుక సుబ్రహ్మణ్యుడు రక్షణ దైవము, గుహుడు అంటే రక్షకుడు. జనార్తిం హరం తం శ్రయామో గుహం తం. శ్రయామహ అంటే ఆశ్రయామహ, ఆశ్రయిస్తున్నాము. ఎవరిని? గుహుని. ఎటువంటి గుహుని? నిన్నే. అంటే ఎవరితో చెప్పడం కదా, నీతోనే చెప్తున్నాం. జనార్తిని పోగొట్టేటువంటి గుహ, గుహలో ఉంటూ స్వయం ప్రకాశుడివై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్న గుహ, సముద్ర తీరంలో ఉన్న మునీంద్రులకు అనుకూలమైన సుగంధమనే పర్వతంపై ఈ గుహలో ఉన్న స్వామి నిన్ను మేము ఆశ్రయిస్తున్నాము అంటూ మన మనసా భావం తెచ్చుకుని ఆశ్రయించాలి. శ్రయామో గుహం తం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? గుహలోకి వచ్చేసాం. ఇప్పుడు స్వామి వర్ణన, ఇప్పుడు గుహలో స్వామిని చూస్తున్నాం మనం. నిజానికి మీరు గుడికి వెళ్ళినా అంతసేపు నిలబెడతారో లేదో కానీ ఇక్కడ మేము మఠం వేసి కూర్చోబెట్టి స్వామి దర్శనం చేయిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. మీరు సిద్ధంగా ఉండాలి. వర్ణనవగానే నన్ను లేపేయండి అనుకుంటా సిద్ధంగా ఉన్నారా? భాగ్యం ఉంటే సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఎలా ఉన్నాడు స్వామిని ఒక్కొక్క శ్లోకంలో అందం వర్ణించారంటే శంకరులేనండి. ఇక్కడ ఆయన విష్ణు పాదాది కేశాంత స్తుతి అని పెద్ద స్తోత్రం రచించారు. విష్ణువుని పాదాల నుంచి కేశం వరకు వర్ణిస్తారు. రమ్యమైన, అది చదువుతుంటే అలా కనబడుతుంది. మరి అమ్మవారిని మాత్రం తక్కువ, ఆవిడ శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించారు. ఎందులో? సౌందర్యలహరిలో. శివపాదాది కేశాంత స్తుతి అని అందులో రచించారు. పెద్ద పెద్ద గ్రంథాలు ఇవి. ఈ చిన్న గ్రంథంలో సుబ్రహ్మణ్యుడికి పాదాది కేశాంత స్తుతి మొత్తం. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి రూపాన్ని మా హృదయంలో ప్రింట్ చేస్తారు. మీ ఇష్టం, ప్రింట్ చేస్తారు, ప్రతిష్ఠ చేస్తారు. మీరు నిలబెట్టుకుంటే ప్రతిష్ఠ, చెరిపేస్తే బొమ్మ. ప్రతిష్ఠే కదా. ఇప్పుడు సిద్ధమే కదా. గుహలోకి వచ్చేసాం, సముద్రం దాటేసాం, పర్వతం ఎక్కేసాం, కూర్చున్నాం గుహలో. ఎక్కడ? తిరుచెందూరు కాదు, స్కందగిరి. అక్కడికి వెళ్ళిపోయాం, వెళ్ళి కూర్చున్నాం. ఎంత బాగుందండి, ప్రపంచం అంతా మర్చిపోవచ్చు. లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే సుమస్తోమ సంఛన్న మాణిక్య మంచే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. ఆ గుహ ఎలా ఉన్నదంటే లోపల బంగారముతో నింపబడి గోడలు అన్నీ కనబడుతున్నాయి. సువర్ణమయమైన నివాసం అది. లసత్ స్వర్ణగేహే ఎలాంటిదంటే అది చూస్తే నృణాం కామదోహే, అది చూస్తే చాలు భక్తుల కోరికలను తీర్చుతుంది. కామదోహే అంటే కోరికలను పిదికి ఇచ్చినది, అన్ని కోరికలను తీర్చుంది. అంటే ఇల్లు ధ్యానిస్తేనే చాలు, అని ఉన్న చోటు ధ్యానిస్తేనే కోరికలు తీరిపోతాయండి. వాళ్ళ అమ్మగారి పోలిక. వాళ్ళ అమ్మ ఇల్లు ఏంటి? చింతామణి గృహం. చింతామణి అంటే ఏది చింతన చేస్తే అది ఇచ్చేస్తుందట. అమ్మవారు కాదు, అమ్మవారు ఉన్న ఇంట్లో ఇటుకలు,
ఇటుకలన్నీ చింతామణిలే. ఆ ఇల్లు ధ్యానిస్తే చాలు కోరికలు తీరిపోతాయి. అన్ని కోరికలు తీరిపోయాక అమ్మయ్య తృప్తి వస్తుంది కదా, అప్పుడు అమ్మవారి దర్శనం అవుతుంది. ఇది రహస్యం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఇల్లు ధ్యానిస్తే చాలన్న రుణాం కామదోహే, దానిలో అద్భుతమైన పువ్వుల అలంకారాలు ఉన్నాయి. స్వామి కూర్చోవడానికి మంచి చోటు ఉన్నది. మంచి మంచి అంటే స్టేజ్ లాగా అమర్చబడింది. అవన్నీ పువ్వులతో నిండిపోయి ఉన్నాయి. సుమస్తోమ సంచన్న, పువ్వులతో నిండిపోయి రత్నాలు కూడా పొదిగి ఉన్నాయి. అందులో బాగా కనబడుతున్న కెంపులు, మాణిక్యములు, అదే పువ్వులు కప్పినటువంటి రత్నములతో, ముఖ్యంగా మాణిక్యములతో ప్రకాశిస్తున్న స్థానంపై కూర్చున్నాడు, నిలబడ్డాడు. నిలబడ్డ స్వరూపం ఎలా ఉన్నదంటే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం. అప్పుడే వికసించినటువంటి 1000 బాలసూర్యులు ఎలా ఉంటారో అలా ఉన్నట్ట. సముద్యత్, చక్కగా ఉదయించిన రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం ఉజ్జద్భాను సహస్రాభ, అమ్మ పోలికే. అందుకే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం, 1000 కొలది సూర్యులతో సమానమైన ప్రకాశం. ఈ వర్ణనలు ఎందుకు చేస్తుంది శాస్త్రం? ఎగ్జాగరేషన్ అండి అన్నాడు ఎవడు, వీడు చూసినట్టు. నీకు ఒక్క సూర్యుడే అర్థం కాడు, 1000 సూర్యులు అర్థమవుతారా అంటే అర్థం లోకంలో ప్రతి వాళ్ళకి ఒకటి చూడడమే కష్టం. 1000 సూర్యులు అంటే లోకానికి చెందింది కాదు, లోకాతీతం అని చెప్పడం కోసం వర్ణన చేస్తారు, అతీతమని. అందుకే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం. అటువంటి స్వామిని సదా భావయే కార్తికేయం సురేశం. ఆయన దేవతల్లో ఒకడు కాదు, దేవతలకు ఈశ్వరుడైన అటువంటి కార్తికేయుడైన దేవనాథుని ధ్యానిస్తున్నారు. అంటే ఆ గుహ లోపల చూడడానికి మరి రాయిలాగా ఉన్న గుహల ఇప్పుడు మారిపోయింది. అది స్వర్ణ గృహం, అందులో పువ్వులతో రత్నాలతో ఉన్నటువంటి స్థానం. దానిపై స్వామి యొక్క ప్రకాశం చూసినంత వెలుగు. ఆ వెలుగుని కొంచెం మనం అలవాటు పడి కుదురుగా చూస్తే అందరి రూపం కనబడుతుంది. చీకట్లో వెళ్ళగానే ఒక్కసారి లైట్ వేశాడు అనుకోండి, బల్బు కనబడదు, కాంతి కళ్ళు మినిమిట్లు గొలుగుతాయి మనకి. తర్వాత కొంతసేపు కాంతికి అలవాటైతే దానికి ఆధారమైన దీపం కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఒక్కసారి సహస్రార్కతుల్యమైన వెలుగు కనబడిందంతే, రూపం చెప్పలేదు చూడండి. ఆ వెలుగు ఎవడిదో ఇప్పుడు చూపిస్తున్నారు. ముందుగా పాదములతో మొదలు పెడుతున్నారు. ఇక్కడ పాదపద్మాలకు నమస్కారం, స్వామి పాదాలతో. అంటే ఒక విధంగా మనం మఠం వేసుకుని కూర్చున్నా ధ్యానించలేని దాన్ని శ్రద్ధగా వింటే చాలు ఇప్పుడు ధ్యానించగలం. అటువంటి స్వరూపాన్ని చూస్తున్నాం. రణధ్వంసకే మంజులేత్యంత శోణే మనోహారి లావణ్య పీయూష పూర్ణే మనషట్పదో మే భవక్లేశతప్త సదా మోదతాం స్కంద తే పాదపద్మే. పాదపద్మములు, నా మనస్సు ఎప్పుడూ ఆ పాదపద్మాన్ని ఆశ్రయించుగాక. పద్మాన్ని ప్రేమగా ఆశ్రయించే తుమ్మిద అన్ని పువ్వుల దగ్గరకు వెళ్ళొచ్చు, కానీ పద్మం కనబడితే ఇంక దేనికి వెళ్ళదు, పద్మంలోకి వెళ్ళిపోతుంది. అంత వికసించిన పద్మం, దాని నిండా మకరందం ఉంటుంది. ఎలా వెళ్ళిపోతుందంటే పద్మాన్ని వదిలి మరి బయటకు రాదు. ఒకవేళ సాయంకాలం అయ్యేటప్పటికల్లా పద్మం ముక్కడించుకుపోతే అది అందులోనే ఉండిపోయి చచ్చిపోతుంది, కానీ బయటకు రాదు. ఇక్కడ అలా ఆశ్రయిస్తుంది. అలాగే నా మనస్సు అనేటువంటి తుమ్మెద నీ పాదం అనే పద్మంలోకి లీనమైపోవాలి స్వామి. ఇక్కడ పద్మమైతే పద్మారూపం లక్షణాలన్నీ నీ దగ్గర కనబడుతున్నాయి. పద్మం చాలా అందంగా ఇంత వికసించి ఉంటుంది. నీది మంజులే అత్యంత శోణే, అత్యంత సుందరముగాను మంచి ఎర్రని కాంతులతో ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా ఆ ఎరుపు పసుపు వర్ణలతో మెరిసిపోతున్నాడు కదా, ఎర్రని పాదములవి. అత్యంత శోణే అంటే మిక్కిలి ఎర్రని రంగుతో ఉన్నటువంటివి కమలముల వలె. మంజులములు అంటే అత్యంత సుందరములుగా కనబడుతున్నవి. మనోహారి లావణ్య పీయూష పూర్ణే. పీయూషం అంటే అమృతం, మకరందం ఉంటేనే కదా తుమ్మిది పడుతుంది. నీ పాదపద్మాల దగ్గర సౌందర్యం అనే మకరందం ఉందయ్యా. సౌందర్యం అంటే ఆనందం కలిపితేనే సౌందర్యం, ఆనందం లేకపోతే సౌందర్యం ఏది? అసలు ఆనందమే సౌందర్యం. కానీ అందమైన పాదపద్మాల్లో ఆనందం అనే మకరందం ఉంది. అదే భక్తులు దేవతలు పాదాలు విడిచిపెట్టారు ఎందుకంటారంటే అక్కడ ఆనందం ఉంది. ఎవరు తల వంచి పాదాలను ఆశ్రయిస్తారో వారికి ఆనందం లభిస్తుంది, దుఃఖాలు పోతాయి. అందుకే అటువంటి ఆనందం అనే అమృతం నిండిపోయింది కనుక సంసార క్లేశాలతో తప్పించిపోయిన మనస్సుని తుమ్మిద ఆ పాదపద్మాన్ని ఆశ్రయిస్తున్నది అన్నారు. అంటే క్లేశాలు పోవాలంటే పాదపద్మాన్ని ఆశ్రయించాలి. ఎంతకాలం ఈ సంసార క్లేశాల్లో తప్పించిపోయి నేను ఏదో పూర్వపుణ్య విశేషం వల్ల ఈ సముద్ర తీరానికొచ్చి ఈ కొండ ఎక్కి ఈ గుహలోకి వచ్చి నీ దివ్యమైన మూర్తిని చూసి నీ పాదపద్మాల యందు నా మనస్సు ప్రవేశిస్తున్నది. ఈ భవక్లేశ తప్తమైనటువంటి మనస్సు అనే తుమ్మిద ప్రవేశించిందంటే అర్థం నీ పాదపద్మాలను ఆశ్రయిస్తే క్లేశములు దొరుకుతాయి. క్లేశం అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష,
ఇత్యాదిని అభినివేశం అంటూ పంచక్లేశములు అంటారు వీటిని. ఇది పతంజలి యోగ సూత్రాలు చెప్తాడు, అది తెలిస్తే. అవిద్య అంటే సత్యం తెలియకపోవడం, అది మనకు ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి అలవాటు. రెండు, నేనున్నాను అనే భావంతో ఉండడు అస్మిత. రాగం అంటే ఒకదాని మీద ప్రేమ ఉంటే రెండవది తప్పకుండా ఉంటుంది, మరొక దాని మీద ద్వేషం. రాగ ద్వేష. దాని తర్వాత వచ్చేటువంటిది అభినివేశం, పట్టుదల, మొండి పట్టుదల. ఒకటి పట్టుకుంటే ఇదే ఇదే అని బాధించిన పట్టుదల. ఇవి అవిద్యలండి అన్నాడు. వీటి క్లేశములు అంటారు. క్లేశములు అంటే ఇవి. అందుకని ఏదో కష్టం కలిగి అప్పుల్లో ఉన్నాండి క్లేశాలంటే అసలు క్లేశాలు ఇవి. అలాంటి క్లేశాలు పోగాలి. వికారాలు కూడా ఉన్నాయట. క్లేశము వికారం అని రెండు ఉంటాయి ప్రతివాడికి. వికారం అంటే ఏమిటంటే పుట్టుట ఒక వికారం, పెరుగుట రెండో వికారం, పెరగడం అంటే తరగడం మూడో వికారం. ఇవాళ ఉంటే నిన్నట్టు ఉండవు కదా మార్పులు. దాని తర్వాత పోవడం అదో వికారం. వీటి వికారములు అంటారు. ఈ క్లేశము వికారం పోతే మోక్షమే. అందుకే శ్రీ గురుచరణ సర్వజరజు నిజమన్న ముకురు సుధారి భరణవు రఘుబర విమల జసు జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికే సుమిరు పవన్ కుమార్ బలబుద్ధి విద్యా దేహుముహి అరహు క్లేశ వికారం. అది కలేశ వికారం అన్నాడు ఎవరు? తులసీదాస్. క్లేశ వికారములు అంటే ఇది. అది మామూలు మన భజన కొట్టే హనుమాన్ చాలీసగా దాని ఎంత ఆంతర్యం ఉందో చూడండి. ఇక్కడ మొత్తం బయటపెడితే హనుమంతుడు ఉపన్యాసం అవుతుంది. పక్కనున్నాడు కనుక గాలి తగులుతుంది నాకు, అందుకోసం నేను మధ్యలో ఆయన తీసుకొస్తున్నాను. క్లేశ వికారములు అంటే ఇప్పుడు తెలిసింది కదా క్లేశములు. క్లేశం అంటే ఈ అర్థంతో వాడాడు. శంకరులు రాసింది, ఎవరో మామూలు వాళ్ళు కారు. మన క్లేశం అంటే తెలియదు. ఈ అవిద్య మొదలైన క్లేశములు తొలగితే మోక్షమే. కానీ ఆ క్లేశములతో తప్పించిపోతాడు జీవుడు. దీన్నే తాపత్రయం అంటాం. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక తాపత్రయములు క్లేశములతో కూడినవి. అనేక జన్మల నుంచి అలవాటైపోయాయి. ఈ క్లేశములతో తప్పించిపోయినటువంటి మనస్సు అనే తుమ్మెదిగాడు నీ పాదపద్మాన్ని చేరి అక్కడున్న పూర్ణమైన ఆనందామృతాన్ని ఆస్వాదించి ధన్యుడవుతున్నాడయ్యా అని పాదపద్మాన్ని వర్ణించారు. వర్ణన ఎలా ఉందో చూస్తున్నారు కదా. పాదపద్మములు అక్కడ అందముగా ఉన్నవి అని చెప్పట్లేదు, మనస్సందులు లీనమవుతుంది అంటున్నారు. చెప్పడంలో విశేషం అది. ఆ తర్వాత స్వామి యొక్క వస్త్రములు, కట్టి వరకు వేసుకున్న వస్త్రం చెప్తున్నారు. సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం కొణత్కింకిణీ మేఖలా శోభమానాం లసద్ధేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కంద తే దీప్యమానాం. ఆ పాదములు, చక్కని పాదాల నుంచి ఆ చీలమండలు ఉంటాయి కదా మడమలు, అక్కడి నుంచి పంచె మొదలవుతుంది దానికి. ఎక్కడి వరకు? నడుము వరకు. ఆ పంచె ఎలా ఉన్నదంటే సువర్ణాభ దివ్యాంబరై, బంగారు రంగుతో మెరిసిపోతున్న దివ్యమైన వస్త్రములవి. ప్రకాశమానమైన ఆ వస్త్రం కటి వరకు చక్కగా మంచి అంచులతో, అదేవిధంగా మంచి కుచ్చిళ్లతో ప్రకాశిస్తూ కట్టుకున్నాడు స్వామి. అలా కట్టుకున్నటువంటి పంచె కటి వరకున్నది, అంటే నడుము వరకు. అక్కడ లసద్ధేమ పట్టేన కొణత్కింకిణీ మేఖల, సరిగ్గా కటి దగ్గరకు వచ్చినప్పటికల్లా మువ్వలు వేలాడుతున్నటువంటి ఒక వడ్డాణం లాంటి ఆభరణం ఉన్నది ఇక్కడ. ఆభరణానికి పైన ఒక సువర్ణమయమైనటువంటి నాభీ కమలం అలంకారం అక్కడ పైన కనబడుతుంది. ఇక్కడ అది వర్ణించారు. క్వణత్ కింకిణీ మేఖలా శోభమానం, చప్పుడు చేస్తున్నటువంటి కింకిణి. వాళ్ళ అమ్మగారు కూడా రణత్ కింకిణి మేఖల అని చదువుతున్నారు కదా. దేవతలు ధరించిన ఆభరణాల ధ్వనులు అంటే అర్థం మంత్రధ్వనులు. మీరు జాగ్రత్తగా వింటే ఇందాక శ్లోకంలో కూడా ధ్వని వచ్చింది. రణధ్వంసకే మంజులే అని. హంసకము అంటే కాలికి తొడుక్కున్న మువ్వల పట్టీలని హంసకములు అంటారు ఇక్కడ. రణత్ హంసకే అంటే చప్పుడు చేస్తున్నటువంటి మువ్వల పట్టి పాదానికి తొడుక్కున్నాడు. చప్పుడు చేస్తున్న వడ్డాణం నడుము తొడుక్కున్నాడు. చప్పుడు చేయాలంటే కదలాలి కదండి, కదలకపోతే చప్పుడు ఎలా చేస్తుంది? కాంచీపురంలో అమ్మవారు కొణత్ కాంచీదామా అన్నారు సౌందర్యలహరిలో. ధ్వని చేస్తున్న వడ్డాణం కట్టుకున్న తల్లి అన్నారు. ఆవిడ కూర్చుంటే ధ్వని ఎలా చేస్తుందని? కదిలితే కదా ధ్వని. ఆవిడ కూర్చున్న కామాక్షనే వర్ణించారు, అయినా ధ్వని చేస్తుందిట. ఎందుకంటే జడమైన వస్తువు అయితే మనం కదిపితే ధ్వనిస్తుంది, చైతన్యమైన వస్తువు తనంత తానే ధ్వనిస్తుంది. భగవంతుడి స్వరూపం అంటే మంత్రస్వరూపము. ఇది రహస్యమైన అంశం ఇక్కడ. అంతేగాని అమ్మవారు ఆభరణాలు ఎక్కడ తెచ్చుకున్నారు కానీ భలే వేసుకున్నారండి, 24 క్యారెట్టేనా అని అడగకూడదు. ఎందుకంటే ఎవడు తయారు చేసిన వస్తువులు కాదు, అమ్మవారి స్వరూపాలది భాగములు, చైతన్య స్వరూపాలు. అదే ఆభరణ స్తుతి అని ఒక పెద్ద వాంగ్మయం ఉంది. అంటే ఆభరణమును ధ్యానించడం అంటే మంత్రములను ధ్యానించుట. అందులో వినబడే ధ్వనులు మా నాదములు, మంత్రనాదములు. ఇది రహస్యం. అదే పాదాల దగ్గర కట్టుకున్నటువంటి మువ్వల పట్టీలు రణధ్వంసకే, ధ్వనిస్తున్న హంసకములు అన్నారు. ఇక్కడేమన్నారు? కొణత్కింకిణీ మేఖల శోభమానం. అలాంటి ఒకానొక అందమైన వడ్డాణం, దానిపైన
ఒక బంగారపు ఆభరణం. లసద్దేమ పట్టేన విద్యోతమానం, అలా ప్రకాశిస్తున్న కటిం భావయే స్కంద తే దీప్యమానం. అటువంటి నీ కటిని నేను భావన చేస్తున్నాను అంటే నడుము దాకా వెళ్ళిపోయాం. ఇక ఆ తర్వాత విస్తారమైన వక్షస్థలం పైభాగంలో కనబడుతుంది. కటి పైభాగంలో వక్షస్థలం అత్యంత విస్తారంగా ఉంది. ఎలా ఉన్నదంటే పుళిందేశ కన్యా ఘనాభోగ తుంగస్తనాలింగనాసక్త కాశ్మీర రాగం నమస్యామ్యఘం తారకారే నమస్యామ్యఘం తారకారే తవోరస్వభక్తావనే సర్వదా సానురాగం. భావన ఎలా చేయాలో చూడండి. ఊరికిన జానిస్తనం కాదు, ప్రేమతో కనెక్ట్ అవ్వాలి, ప్రేమ కనబడాలి. అది ఎలా చూపిస్తున్నారు చూడండి. పుళిందేశ కన్యా అంటే బోయల రాజు కూతురు అంటే వల్లీదేవి. వల్లీదేవి స్వామి యొక్క పత్ని, వల్లీ దేవసేన, వారు ఉభయులు. అంటే స్వామి ఘట్టాల్లో జనన ఘట్టం ఒకటి, పట్టాభిషేకం ఘట్టం ఒకటి, అసుర సంహార ఘట్టం ఒకటి, కళ్యాణ ఘట్టం ఒకటి, 4 అత్యంత మహిమాన్వితం. వాటిని స్మరిస్తే యజ్ఞాన్ని చేసిన ఫలితం లభిస్తుందట. అయితే ఇంకా తర్వాత చూద్దాం పుళిందేశ కన్యా వివాహం, ఎందుకంటే మూర్తి ధ్యానం బాగా చేయాలి. వల్లీదేవి మొత్తాన్ని పుళిందేశ కన్య అంటే వల్లీదేవి. ఆ వల్లీదేవిని ఆయన ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు ఆమె వక్షస్థలంపై కాశ్మీరం అంటే కాశ్మీరం కుంకుమ పువ్వు మొదలైనవి, కుంకుమ మొదలైన సుగంధ ద్రవ్యం వక్షస్థలం మీద ఉంటే ఆమెను పట్టుకున్నాడు. కానీ ఈయన వక్షస్థలానికి అంటే ఇక్కడ కానీ ఆయన వక్షస్థలంలో సహజంగా ఉన్న సుగంధ ద్రవ్యములు కాకుండా వల్లీదేవి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి కుంకుమాదులతో అలంకృతమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్న సుబ్రహ్మణ్య అన్నారు. ఇక్కడ ఇదేమిటండి ఈ మాట? ఇది సంప్రదాయం. వెంకటేశ్వర సుప్రభాతం మీకు తెలుసు. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో. అమ్మవారి యొక్క వక్షస్థలంలో ఉన్న కుంకుమ అంటుకున్న వక్షస్థలంతో ఉన్న వెంకటేశ అని దాని అర్థం. ఇలాంటి వర్ణనే శివపురాణుల వ్యాసుడు గౌరీ కుచితట ద్వంద్వ కుంకుమాంకిత వక్షసే అని శివుని చెప్తాడు. పార్వతీదేవి యొక్క వక్షస్థలంలోని కుంకుమతో అలంకృతమైనటువంటి నీ వక్షస్థలానికి నమస్కారము. అయితే కొంతమంది నాస్తికులు, దేవతాతత్వం తెలియని వాళ్ళు, ఇదేమిటండి శృంగార వర్ణన ఇవన్నీను అని వెంటనే అంటారు. అరే నీకంటే పవిత్ర హృదయులైన సన్యాసులు రాసిన శ్లోకం రా ఇది అని చెప్పాలి. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ అవయవాలు కనిపించవు, భావం తెలుసుకోవాలి. ఇక్కడ అంటే అయ్యవారిని చూస్తే అమ్మవారు గుర్తు రావాలి, ఇది గొప్ప భావం. ఇక్కడ దీన్ని సమయాచారం అంటారు. ఇక్కడ ఒక్కొక్కరిని విడిగా చూడటం కాదు, అయ్యవారిని చూస్తే అమ్మవారు గుర్తు రావాలి. ఇక్కడ కానీ అమ్మవారి యొక్క వక్షస్థలం అంటే వక్షస్థలం హృదయస్థానం. హృదయస్థానం కుంకుమ ఎరుపు రంగు. ఎరుపు రంగు దేనికి సంకేతం అంటే రాగము. రాగం అంటే ఎరుపు, అనురాగము. అమ్మవారి వక్షస్థలంలో కుంకుమ అయ్యవారి వక్షస్థలంలో కలిసింది అంటే అర్థం అమ్మవారి హృదయంలో ఉన్న ప్రేమ అయ్యవారి హృదయంలో ప్రవేశించి ఉభయ ప్రేమలో కలిసి భక్తులకు గోచరిస్తున్నాయి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగా స్వామి వక్షస్థలం చూస్తే అమ్మ గుర్తొచ్చింది. రావాలండి, శివుని చూడగానే అమ్మవారు గుర్తొస్తే ఒక ధైర్యం. ఎందుకంటే వాళ్ళిద్దరు తల్లి తండ్రి ఉంటేనే పిల్లవాడికి తృప్తి. కానీ వాళ్ళిద్దరు కలుపుకోవాలి ఎప్పటికప్పుడు. అదే భారతీయ సంస్కృతిలో నిరాకార బ్రహ్మను ఎంత చెప్తారో సాకార బ్రహ్మను అంతే చెప్తారు. అదే సమయంలో వారు ఉభయులు కలిపి ఒకటిగా చూపిస్తారు. ఎంత రమ్యమైన భావం అండి ఇక్కడ. అందుకే ఆ తల్లి యొక్క వక్షస్థలపు కుంకుమతో ప్రకాశిస్తున్న కుంకుమతో ఉన్న విశాలమైన వక్షస్థలం కలిగిన సుబ్రహ్మణ్య. అప్పుడు మన పాదాలు, స్వామి యొక్క వస్త్రము, కటి, దాని అలంకారం ఇవన్నీ దాటి విస్తారమైన వక్షస్థలం భావన చూస్తున్నాం. అలాంటి వక్షస్థలంతో ఉన్న నీకు నమస్యామ్యహం తారకారే, ఏ తారకాసుర సంహారక, అలాంటి నీకు నమస్కారం. తవ ఉరహ, ఉరహ అంటే వక్షస్థలం. స్వభక్తావనే సర్వదా సానురాగం, నీ భక్తులను రక్షించడంలో ఎల్లప్పుడూ అనురాగం కలిగిన స్వామి అన్నారు. అంటే వక్షస్థలం చూడగానే రాగము అంటే ఎరుపు గుర్తొచ్చింది. ఆ ఎరుపు వల్లీదేవిదా స్వామివారిదా? ఆయనకి అలంకారం ఉంది, అమ్మవారి అలంకారం కూడా కలిసిపోయి అనురాగం. అనురాగం అంటే చెప్పుకున్న ప్రేమ, అనురాగం అంటే ఎరుపు. ఎరుపు వర్ణం ఏం చెప్తుందంటే నీ హృదయంలో భక్తులపై ఉన్నటువంటి మీ ఇద్దరి యొక్క ప్రేమని, వాత్సల్యాన్ని తెలియజేస్తున్నది ఆ వక్షస్థలం అన్నారు. ఎంత అందమైన మాట అండి. స్వభక్తావనే సర్వదా సానురాగం. ఇప్పటి వరకు చెప్పినవి వక్షస్థలం అయిపోయింది. ఇప్పుడు చేతులు వర్ణించాలి. చేతులు 1-2 ఆయనకి ఎన్ని? 12 చేతులు. ఒక చెయ్యి బలం, ఒక చెయ్యి బలం తక్కువలు, ప్రతి చెయ్యి బలంగా ఉన్న జగజిట్టు ఆయన, సామాన్యుడు కాడు. 12 చేతులు వాడు, 12 చేతులు ఆయుధాలు. ఎన్ని రకాలు ధరించాడు? షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబలాలంకృతం
అంటూ వర్ణిస్తూ శక్తి, వజ్రం, శూలం ఇత్యాది ఆయుధాలను ధరించాడు. మీరు ఆయుధాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అందరి దేవతల ఆయుధాలు ఉంటాయి, ప్రధానమైన దేవతలు అందరి ఆయుధాలు ఉంటాయి మీకు. ఇంద్రుడు మొదలుకొని శివుడు, విష్ణువు, బ్రహ్మ అందరివి ఉంటాయి దాంట్లో. సర్వదేవతాత్మకుడిని చెప్పడం కోసం 12 చేతులతో ప్రకాశిస్తున్నాడు. కేటము, ఖడ్గము, ధనస్సు ఇత్యాదులన్నీ వీటితో భాషిస్తున్నాడు. ఈ 12 చేతులు ఎంత బలంగా ఉన్నాయో చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎవరినైనా ఆశ్రయించామంటే వాడు బలవంతుడైతే మనకు ధైర్యం, అంతే కదండి. అంతే వెళ్ళాం కానీ ఆయనే పీరగా ఉంటే మనకేం ధైర్యం అండి. ఇక్కడ ఎలాంటి చేతులంటే ఆ బాహుబలం తారకాసురాది రాక్షసులకు తెలుసు. అటువంటి బాహువులు 12 చేతులు ఎంత అందంగా వర్ణిస్తున్నారు శంకరుడు. అదే భుజంగ ప్రయాతం, కానీ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావం కనబడుతుంది చూడండి. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భసుండాన్ విషత్కాల దండాన్ హతేంద్రారి షండాన్ జగత్రాణ సౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రయే బాహు దండాన్. నిన్ననే శంకరుల పొయిట్రీ గురించి చెప్పుకున్నాం. ఇండా అనే శబ్దంతో ఎంత నడిపాడండి ఇక్కడ. ఆ చేతుల ద్వారా చెతుల మహిమ చెప్పడం కాదు, స్వామి మహిమ. స్వామి మహిమ ప్రకటిస్తున్నాడు. చేతులు దేనికి సంకేతం? చేతక సంకేతం. ఇక్కడ ఉన్నది ఇక్కడ చెయ్యడమే చెయ్యి. దేంతో చేస్తామో అది అందుకే దీనికి కర్రము అని పేరు. కరోతీతి కరహ చేస్తుంది, అందుకే చెయ్యి అని పేరు. చేసేదే చెయ్యి. చేతులు ఏం చేస్తున్నాయి? చేతులు అసలు సంహారం కాదండి. ఎన్ని పనులు చేస్తున్నాయో ఆయన చేతులతో ఎన్ని పనులు చేస్తున్నాడో చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఇన్ని పనులు చేసేవాడు సుబ్రహ్మణ్యం తెలుసుకోవాలి. ఇక్కడ మొదటిది విధౌ క్లుప్త దండాన్. సృష్టిలో నియమాలు పెట్టాడు ఆయన. ఆ నియమాలు ఉల్లంఘిస్తే దండిస్తాడు చేతులతో. కానీ సృష్టి నియమాలని నడపువాడు, నియమించువాడు. అది దండం దేనికి సంకేతం అంటే రాజదండం ఉంటుంది, అథారిటీ. ఆ దండం పట్టు కూర్చున్నాడంటే ఆయనకు అథారిటీ ఇచ్చేమని అర్థం ఇక్కడ. కనుక ఆయన తన చేతులతో ఏం చేస్తున్నాడంటే ముల్లోకాల నియమాన్ని శాసిస్తున్నాడు. ఎవరి శాసనభావం వల్ల ప్రపంచం నడుస్తుందో వాడు భగవంతుడిని ఉపనిషత్తు చెప్తోంది. భీషాస్మాద్వా తప్పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్ మంత్రం. ఏ పరమాత్మ శాసనం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో, గాలి వీస్తున్నదో, నీరు ప్రవహిస్తున్నదో ఆ పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను అంటుంది ఉపనిషత్తు. కనుక సృష్టిలో నియమాలని నియంత్రించేవాడు కనుక తన చేతులతో విధౌ అంటే నియమములను, క్లుప్తము అంటే అర్థం బ్రీఫ్ చేయడం కాదండి, సమకూర్చుట అని అర్థం. ఇక్కడ నియమాలను సమకూర్చడంలో సమర్థవంతములైన చేతులవి అంటే విశ్వాన్ని నియమంతో నడుపుతున్న చేతులవి. విధౌ క్లుప్త దండాన్. అంతేకాదు విశ్వమంతే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయండి, లెక్కలేని బ్రహ్మాండములు, అన్ని అండములే. వృత్తాకారములు చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మాండం అనే మాటే మన వేదం నుంచి వచ్చిందంటే అర్థం సృష్టిలో ఎన్ని గోళ పదార్థాలు ఉన్నాయో గోళల్లో ఎన్ని గోళాలో దర్శించారు మన వాడి చూడండి. ఇక్కడ ఈ అఖిల బ్రహ్మాండములని కూడాను ఎవరు పట్టి నడుపుతున్నారు? ఆశ్చర్యం, అవునా లేదా? ఏ గ్రిప్ లేకుండా ఆకాశంలో ఎలా ఉందండి ఇదంతా? అరే అంత ఉన్నది కింద పడుతున్నాయే, ఇలాంటి వెన్నీ లేవు అంతరిక్షంలో. వీటిని ఎవడు పట్టి నడుపుతున్నాడు ఆలోచించాలి. భూమే ఉంది, భూమి తన స్థానంలో తానుంది. భూమి చిట్లు పోకుండా చెదిరిపోకుండా ఎవడో పట్టాడు లోపల. ఇది ఇలా ఉండడానికి ఎవరి కారణం? ఇది తన కక్షలో తాను తిరుగుతూ కక్ష వీడకుండా ఉండడానికి ఎవరి కారణం? ఇలా గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షంలో ఉన్న అనేక జ్యోతిర్మండలాలు ఎవడి పట్టు మీద నడుస్తున్నాయి? ఇది ఆలోచించాలి. అప్పుడే ఆలోచించామా? అందుకే యక్షుడు ఒక మాట అడుగుతారు, మూర్ఖుడు అంటే ఎవర్రా అని. నాస్తికుడు అన్నాడు ధర్మరాజు సమాధానం. నాస్తికుడు అంటే ఎవర్రా అంటే మూర్ఖుడు అన్నాడు. అరే ఇంత చక్కగా విశ్వం ఆర్డర్లీ సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటే దీనికి కర్త కూడా ఉన్నాడని తెలియద్దు? ఎవడి పట్టు మీద నడుస్తుంది ఇదంతా? ఒక బంతి నిలబడిందంటే ఒకటి పట్టు కనబడుతుంది. ఇవన్నీ నిలబడ్డాయంటే ఎవడి పట్టు అంటే మా స్వామి చేతుల పట్టు అన్నాడు. ఇక్కడ వీటి మీద నడుస్తున్నాయి. ఇక్కడ విశ్వంలో నియమాలు ఏర్పరుస్తాడు. విశ్వంలో లోకాన్ని తన స్థానంలో తానుంచే చేతులు. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భసుండాన్. పైగా చేతులు ఎలా ఉన్నాయంటే బలిసిన ఖండాలతో క్రమంగా అలా వచ్చి కిందకి అలా దిగుతున్నాయి. పైన ఉన్న దానికంటే కిందకు వస్తుంటే కొంచెం సన్నబడుతూ ఉంటుంది. చేతులు ఇలా పెట్టించాడు. కనుక ఏనుగు తొండం ప్రథమ భాగంలో అంత బలిసి క్రమంగా కిందికి దిగినట్లుగా స్వామి యొక్క చేతులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఏనుగు తొండంలో ఉన్నాయట. అలాంటివి 12 చేతులు. నిరస్తే భసుండాన్ అంటే దిగ్గజాల తొండములని ఓడించగలిగే చేతులు. పుడుతూనే 6వ రోజున బయటకు వచ్చే అష్టదిగ్గజాల తొండములు పట్టుకుని కిరాటు వేశాడు ఆయన తిప్పి. అదే నిరస్తే భసుండానంటే ఒక్క చెయ్యి బలం. అది ఏంటి? ఏనుగులు తొండాలు 8 పట్టుకుని ఎగరగొట్టాడే
అలాంటి ఒక్కొక్క చెయ్యికి అలాంటి బలం, అలాంటి 12. Oh